నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో లోతైన, అలాగే మనందరి జీవితాలకు మూలమైన ఒక ప్రాచీన భావనను అర్థం చేసుకోబోతున్నాం. అదే మాతృదేవోభవ. అసలు ఈ పదం వినని వాళ్ళెవరైనా ఉంటారా? ఖచ్చితంగా ఉండరు. కాని దీని వెనుకున్న అసలైన అర్థమేంటి? కంటికి కనిపించని ఆ దేవుడు మనకు కంటికి కనిపించే రూపంలో, నిత్యం మనల్ని అంటిపెట్టుకుని ప్రేమించే అమ్మ రూపంలో అవతరిస్తాడనేది దీని అంతరార్థం. ఈరోజు మనం ఒక తల్లి కేవలం జన్మనిచ్చే వ్యక్తి మాత్రమే కాకుండా, ఒక జీవికి తొలి గురువుగా, మార్గదర్శకురాలిగా, సాక్షాత్తు ఆ పరాశక్తి ప్రతిరూపంగా ఎలా మారుతున్నో చాలా వివరంగా మాట్లాడుకుందాం. విషయంలోకి వెళ్లే ముందు సాక్షాత్తు ఆది శంకరాచార్యులవారు అన్న ఒక అద్భుతమైన మాటను మనం గుర్తుచేసుకోవాలి. కుపుత్రోజాయేత క్వచిదపి కుమాతా నభవతి. అంటే ఈ ప్రపంచంలో మీరు ఏ మూలకైనా వెళ్ళండి, దారి తప్పిన పిల్లలుండొచ్చేమో కాని దారి తప్పిన తల్లి లేదా తన బిడ్డకు కీడు తలపెట్టే తల్లి ఎక్కడా ఉండదు. ఈ ఒక్క వాక్యం చాలు మాతృత్వం వెనుక ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రేమను, నిస్వార్థతను అర్థం చేసుకోవడానికి. తల్లి ప్రేమకు ఎలాంటి షరతులు ఉండవు. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయాలకు ఈ మాటే ఒక బలమైన పునాది. అసలు మాతృదేవోభవ అంటే కేవలం జీవశాస్త్రపరంగా మనకు జన్మనిచ్చిన వ్యక్తిని గౌరవించడం మాత్రమే కాదండి. దానికి మించి ఎంతో లోతైన ఆధ్యాత్మిక భక్తితో ఆమెను ఆరాధించడం. దేవుడు ప్రతిచోటా ఉండలేడు కాబట్టే అమ్మను సృష్టించాడు అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాం కదా. ఆ అదృశ్య శక్తే మన ఇంట్లో, మన కళ్ల ముందు మనకు అన్నం పెడుతూ, బుద్ధి చెబుతూ ఒక భౌతిక రూపంలో సంచరిస్తుంటుంది. మన ప్రాచీన సిద్ధాంతాలు చెప్పే గొప్ప సత్యం ఇదే. మరి అసలు ఈ మాతృత్వం అనే ప్రయాణం, ఒక బిడ్డతో తల్లికున్న బంధం ఎక్కడ మొదలవుతుంది? ఖచ్చితంగా అది గర్భంలోనే మొదలవుతుంది. ఆ గర్భమే బిడ్డకు మొట్టమొదటి పాఠశాల. ఒక్కసారి ఆలోచించండి. తల్లి కేవలం నవమాసాలు మోసి ఒక భౌతిక శరీరాన్ని మాత్రమే నిర్మించదు. లోపల ఉన్న బిడ్డ మనస్సుకు, బుద్ధికి, వ్యక్తిత్వానికి ఒక బలమైన పునాదిని వేస్తుంది. అందుకే మన పెద్దలు తల్లిని ప్రథమ గురువు అన్నారు. ఆమె చూసే దృశ్యాలు కావచ్చు, వినే మాటలు కావచ్చు, లేదా ఆమె చేసే ఆలోచనలు కావచ్చు, అన్నీ కూడా గర్భంలో ఉన్న బిడ్డపై నేరుగా ప్రభావం చూపుతాయి. లోపల నుంచే ఒక సంపూర్ణమైన మనిషిని తయారు చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ అది. ఇందుకు మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన ఉదాహరణలున్నాయి. లీలావతి కథే తీసుకోండి. హిరణ్యకశిపుడి భార్య అయిన ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షి ఆశ్రమంలో నిత్యం హరికథలు వినేది. ఆ ప్రభావం వల్లే కదా ప్రహ్లాదులు పుట్టుకతోనే అంతటి గొప్ప విష్ణుభక్తుడుగా మారాడు. అలాగే అర్జునుడు పద్మవ్యూహ రహస్యం చెబుతున్నప్పుడు సుభద్ర వినడం వల్ల ఆ గర్భంలో ఉన్న అభిమన్యుడు ఆ యుద్ధవిద్యను పుట్టకముందే నేర్చుకున్నాడు. ఒక తల్లి వినే మాటలు, నేర్చుకునే విషయాలు ఒక బిడ్డ భవిష్యత్తును ఎలా మారుస్తాయో చెప్పడానికి ఇవి చాలా గొప్ప ఉదాహరణలు. ఇక కేవలం విద్యాబుద్ధులు నేర్పించడమే కాదు, ధర్మాన్ని రక్షించడంలో, పిల్లలను సన్మార్గంలో నడిపించడంలో కూడా తల్లే ఎప్పుడూ ముందుంటుంది. సాధారణంగా తల్లి అనగానే మనకు గుర్తొచ్చేది మమకారం. కాని ధర్మమని వచ్చినప్పుడు ఒక తల్లి ఎలా వ్యవహరిస్తుందో కురుక్షేత్ర యుద్ధానికి ముందు జరిగిన ఒక సంఘటన మనకు స్పష్టంగా చెప్తుంది. యుద్ధానికి బయల్దేరే ముందు దుర్యోధనుడు తన తల్లి గాంధారి వద్దకు వెళ్లి, అమ్మా, నేను గెలవాలని ఆశీర్వదించు అని అడుగుతాడు. ఏ తల్లి అయినా సహజంగా తన కొడుకు గెలవాలనే కోరుకుంటుంది కదా. అది గుడ్డి మమకారం. కాని గాంధారి అలా చేయలేదు. ఆమె నువ్వు గెలవాలి అనలేదు. దానికి బదులుగా యతో ధర్మస్తతో జయః అని దీవించింది. అంటే ఎక్కడ ధర్మముంటుందో అక్కడే విజయముంటుంది అని స్పష్టంగా చెప్పింది. బిడ్డమీద ఉన్న ప్రేమకన్నా ధర్మం మీద ఉన్న గౌరవమే గొప్పదని ఒక తల్లి నిరూపించిన అద్భుతమైన ఘట్టమది. అచ్చం ఇలాంటి ధర్మనిరతినే మనం రామాయణంలో కూడా చూడొచ్చు. శ్రీరాముడు అడవులకు వెళ్తున్నప్పుడు కౌసల్యాదేవి ఒక తల్లిగా ఎంతో విలపించింది. కాని ఆమె ఇచ్చిన దీవెన మాత్రం చాలా ఉన్నతమైనది. రామా, నువ్వు ఏ ధర్మాన్నైతే రక్షిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను అడవుల్లో కాపాడుతుంది అని ధైర్యంగా పంపించింది. నిజమైన మాతృత్వం అంటే కేవలం భావోద్వేగాలకు బానిస కావడం కాదు, పిల్లల్లో ధర్మం పట్ల, సత్యం పట్ల అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించడం. మరి ఇదంతా ఒక ఎత్తైతే అసలు దేవుడు కూడా తల్లి ప్రేమకు, క్రమశిక్షణకు ఎలా తలవంచుతాడో ఇప్పుడు చూద్దాం. యశోదమ్మ చిన్ని కృష్ణుడిని అల్లరి చేశాడని రోలుకు కట్టేసిన ఘట్టం మనందరికీ తెలిసిందే. ఒక్కసారి ఆలోచించండి. కఠినమైన తపస్సులు చేసే మునులకు కూడా లొంగని ఆ దైవం ఒక తల్లి ప్రేమకు ఎంత ఈజీగా దాసోహమయ్యాడో కదా.
ఆ విశ్వమంతా వ్యాపించి ఉన్న కృష్ణ పరమాత్మ తప్పు చేసినప్పుడు ఒక సాధారణ తల్లి ప్రేమపాశానికి కట్టుబడిపోయాడు. దేవుడు కూడా తల్లి క్రమశిక్షణకు లోబడతాడనే సత్యం నిజంగా చాలా అందమైనది. నిజానికి అక్కడ కృష్ణుడిని బంధించింది ఆ తాడు కాదండి, యశోదమ్మ నిస్వార్థమైన మాతృప్రేమ. ఈ విశ్వాన్ని బంధించగలిగే ఏకైక ఆయుధం ఆ స్వచ్ఛమైన ప్రేమే. ఆ సృష్టికర్త కూడా తనకు ఎదురుచెప్పని, తనను శాసించగలిగే ఒక ఏకైక శక్తిగా మాతృమూర్తిని మాత్రమే అంగీకరించాడంటే అమ్మ స్థానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అమ్మను కేవలం ఒక బంధంగా కాకుండా ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్గంగా, ఆత్మజ్ఞానానికి వారధిగా మన సంస్కృతిలో చెప్పారు. మాతృమూర్తులు ఆధ్యాత్మిక దిగ్గజాలను ఎలా తీర్చిదిద్దారో చెప్పటానికి మదాలస కథే ఒక గొప్ప నిదర్శనం. ఆవిడ తన పిల్లలకు మామూలు జోలపాటలు పాడలేదు. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి అంటూ సంసారమాయను తొలగించే ఆత్మజ్ఞానాన్ని బోధించింది. దానివల్ల ఆమె కుమారులు గొప్ప జ్ఞానులయ్యారు. అలాగే కుంతీదేవి చిన్న వయసులోనే భర్తను కోల్పోయినా, ఎన్నో కష్టాలు పడినా కుంగిపోలేదు. దైవచింతనతో తన సంతానాన్ని వీరులుగా తీర్చిదిద్దింది. ఇవన్నీ కేవలం కథలు కాదండి, తల్లి మాటలకుండే అపారమైన శక్తికి, ఆమె చూపించే ఆధ్యాత్మిక మార్గానికి సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ మాట్లాడుకున్నాక మనకర్థమయ్యే ఒకే ఒక్క సత్యం, సాక్షాత్తూ ఆ పరాశక్తి రూపమే అమ్మ. పరాశక్తి అంటే ఈ విశ్వమంతటిని నడిపించే అత్యున్నతమైన దైవిక స్త్రీశక్తి. అమ్మను గౌరవించడమంటే కేవలం మన మూలాలను మనం గౌరవించడం మాత్రమే కాదు, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పడం. ఇంకా చెప్పాలంటే సాక్షాత్తూ ఆ పరాశక్తిని పూజించడమే. నిస్వార్థమైన ప్రేమను పంచే అమ్మ ఆ పరాశక్తికి సజీవ ప్రతిరూపం. అందుకే మహాభారతంలో ధర్మవ్యాధుడు ఒక అద్భుతమైన మాట చెప్తాడు, నాస్తి మాతృసమో గురుః అని. అంటే తల్లిని మించిన గురువు ఈ సృష్టిలో మరొకరు లేరు. 100 ఏళ్ల తపస్సు కన్నా, ఎన్నో పుణ్యక్షేత్రాల దర్శనం కన్నా తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా చేసే సేవే అత్యంత గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మవ్యాధుడు వివరిస్తాడు. పిల్లల ఉన్నత స్థితి కోసం తల్లిపడే తపనను మనం దేనితోనో వెలగట్టలేము. దానికి బదులుగా మనమివ్వగలిగేది ఆమెను గుండెల్లో పెట్టుకుని గౌరవించడమే. ఇప్పుడు మనం చూసినదంతా ఒక్కసారి క్రోడీకరించి చూద్దాం. అమ్మ మనకు జన్మనిస్తే ఆమె నేర్పిన నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు మనకు పునర్జన్మను ఇస్తాయి. శరీరాన్ని ఇవ్వడం భౌతిక జననం అయితే, వ్యక్తిత్వాన్ని, ధర్మాన్ని నూరిపోయడం ద్వారా ఆమె మనకు అసలైన ఆధ్యాత్మిక పునర్జన్మను ప్రసాదిస్తుంది. ఇదే ఈరోజు మన విశ్లేషణ యొక్క ముఖ్యమైన సారాంశం. మనం ముగింపుకు చేరుకున్నాం. కానీ వెళ్లే ముందు మనందరం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఒక లోతైన ప్రశ్న ఉంది. అన్ని తీర్థయాత్రలు, తపస్సుల కంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సేవ చేయడమే అత్యంత పుణ్యప్రదమైనదని మన మూలాలు చెబుతున్నాయి కదా. మరి ఈ ఉరుకుల పరుగుల ఆధునిక ప్రపంచంలో ఆ సత్యాన్ని మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం? ఆ అమ్మ అనే అద్భుతమైన పదానికి మనం ఇవ్వాల్సినంత గౌరవం, సమయం నిజంగానే ఇస్తున్నామా? ఈ ప్రశ్నను ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈనాటి మన విశ్లేషణ మీకొక సరికొత్త దృక్కోణాన్ని అందించిందని ఆశిస్తూ మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.